కొన్ని సినిమాలు అంతేనండి, బ్యాడ్ లక్. థియేటర్లో వచ్చినప్పుడు పట్టించుకోరు, కానీ టీవీలోనో ఓటీటీలోనో వస్తే మాత్రం అబ్బా ఏ సినిమా రా, ఈ సినిమా ఎలా మిస్ అయ్యారా బాబు అని అనుకుంటాం. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖలేజా మూవీ అండి. అది థియేటర్లో వచ్చినప్పుడు ఎంత ట్రోల్ చేశారో, టెలివిజన్లో వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మరథం పట్టారండి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇప్పుడు అదే దారిలో ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా చాలా బాగుంది. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నేను ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు నాతో కలిపి థియేటర్లో జనాలు 15 మంది ఉన్నారండి. అందులో 2 ప్రేమ జంటలు ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. వారు సినిమా చూడడానికి వచ్చారని అనుకుంటున్నాను. అది కూడా అడుగుతారా సార్? ఇకపోతే ఈ కథ ప్లాట్ ఏంటంటే, అసలు పరిచయం లేని ఫ్యాన్ కోసం ఒక సూపర్ స్టార్ వెతుక్కుంటూ చేసే జర్నీయే ఈ సినిమా మెయిన్ ప్లాట్ అండి. సాధారణంగా హీరో అభిమాని అంటే ఇద్దరు పక్కనే ఉండి ఫైట్లు చేయడం చూస్తుంటాం, కానీ ఇందులో డైరెక్టర్ మహేష్ బాబు ఒక వైవిధ్యమైన పందా అనుసరించారండి. సముద్రం లాంటి సాగర్, ఆకాశంలో ఉండే సూర్యుడు కలిస్తే ఎలా ఉంటుందో, ఈ సినిమాలో రామ్ ఉపేంద్ర కాంబినేషన్ అలాగే ఉంటుందండి. ఇకపోతే సూర్య అంటే ఉపేంద్ర గారు ఒక సమస్యలో ఉంటే, సాగర్ తన ఊరిలో ఉండి ఆ సమస్యను ఎలా ఇండైరెక్ట్ గా సాల్వ్ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు డైరెక్టర్. వీరిద్దరూ భౌతికంగా కలవకపోయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా బాగా పండాయండి. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే, చాలా సేపు సస్పెన్స్ లో ఉంచి చివరికి వీరిద్దరు కలిసే సీన్ థియేటర్ లో విజిల్స్ వేయిస్తుంది అనుకున్నానండి, కానీ విజిల్ వేయడానికి ఆడియన్స్ లేరు. ఆగండి, ఏదో మర్చిపోయాను. మీరు ఇక్కడ దాకా చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేసేయండి. మూవీ ఫ్రై అనే ఛానల్ ఒకటి ఉందని ఇంకొంతమందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం కదండి. తనని అంతలా అభిమానించే వ్యక్తిని చూసినప్పుడు ఉపేంద్ర గారి కళ్ళల్లో కనిపించే ఆ అభిమానం, ఆ కృతజ్ఞత, తన గాడ్ని అంటే హీరోని కళ్ళ ముందు చూసుకున్నప్పుడు రామ్ ఇచ్చే ఆ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అండి. ఇక రామ్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో అదరగొడితే, ఉపేంద్ర గారు తన గంభీరమైన వాయిస్తో సెటిల్డ్ యాక్టింగ్తో బ్యాలెన్స్ చేశారండి. ముఖ్యంగా అభిమానం అనే పదానికి వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు చాలా డీప్గా ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తానికి రామ్ ఎనర్జీకి ఉపేంద్ర గారి ఎక్స్పీరియన్స్ తోడవడం వల్లే ఈ సినిమా ఫ్లాట్ గా ఉన్నా కూడా ఎక్కడో చోట మనల్ని టచ్ చేస్తుంటుంది. ప్లస్ పాయింట్స్ అయితే రామ్ యాక్టింగ్ అండి. సినిమా చూస్తున్నంతసేపు సాగరే కనిపిస్తారు మనకి, అంత బాగా యాక్ట్ చేశారు. ఇకపోతే దర్శకుడి విషయానికి వస్తే, రారా కృష్ణ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ ట్రాక్లోకి వచ్చారండి. ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు, బట్ ఆయన బ్యాడ్ లక్ ఎందుకో అది ఆడియన్స్ ఎందుకో రిజెక్ట్ చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, వివేక్ మెర్విన్ మ్యూజిక్, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ ఇచ్చాయండి. శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసేయచ్చు. కాకపోతే పక్కన మీ నాన్నగారు ఉంటే, నువ్వు కూడా వీళ్ళకి తిరుగుతున్నావు కదరా అని చురకలు వేసే ఛాన్స్ ఉంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే, సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ కథ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. అంటే సీట్ ఎడ్జ్ కూర్చుని చూసే సినిమాలో కాకుండా అంటే సాధారణ ప్రేక్షకులు కూడా ఊహించేటట్టుగా ఉంటుందండి సినిమా. ఈ సినిమా ఆడకపోవడానికి రీజన్ అదేనేమో అని నాకు అనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. థియేటర్లో జనాలు లేకపోవచ్చు, కానీ సినిమాలో కంటెంట్ మాత్రం ఉందండి. ఏం చెప్పావురా? మీరు నిజమైన సినిమా ప్రేమికులైతే నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ఉందండి, హ్యాపీగా చూసేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇదివరకు మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మూవీ ఫ్రై ఛానల్.